విజయవాడలో శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు దృష్టి సారించారు. మాచవరం, గుణదల, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, గంజాయి, ఫోక్సో హత్య కేసుల్లోని నిందితులకు ఏసీపీ దామోదర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో నేర కార్యకలాపాల పట్ల సహించేదే లేదని స్పష్టం చేశారు. సో ఇదేంటంటే మన విజయవాడ ఈస్ట్ లిమిట్స్లో ఉన్న రౌడీ షీట్స్ అందరినీ చూడడం జరిగింది. పిలిచి వాళ్ళకి ఒక సూచన ఇవ్వడం జరిగింది. నేరం నుంచి దూరం ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఉద్యోగరీత్యా కానీ, ఆర్థికంగా కానీ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా పోలీస్ని అప్రోచ్ అయితే అది మేమే హెల్ప్ చేస్తాం సిఎస్ఆర్ ద్వారా. రాదర్ దెన్ మళ్ళీ ఏదో నేరం చేయడము, మళ్ళీ తాగి అల్లరి చేయడము, పబ్లిక్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన దగ్గర ఆల్రెడీ సిటీలో 5,000 కెమెరాస్ వరకు ఉన్నాయి. సో వాళ్ళకి అది కూడా చెప్తున్నాం. వాళ్ళు ఏం చేసినా తప్పించుకోలేరు. ఒకవేళ తప్పు చేస్తే ఈరోజు కాకపోయారు సీసీటీవీలో ఏదో కెమెరాలో మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి అది ముందే వార్న్ చేసి జాగ్రత్తగా ఉండి ఏదైనా ఉన్నా మా దగ్గరకు వస్తే మేమే హెల్ప్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే చాలామంది మీరు చూస్తారు, చాలా యువకులు ఉన్నారు దీంట్లో. సో వాళ్ళకి చాలా ఫ్యూచర్ లైఫ్ ఉంది. తెలిసి తెలియక ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు. అంత మాత్రాన వాళ్ళది అది కాదు. సో ఆల్వేస్ రెట్రిబ్యూటివ్ కన్నా ఒక రిఫార్మేషన్ కూడా మనం ఛాన్స్ చేయడానికి ఆ విధంగా మన విజయవాడ సిటీ పోలీస్ ముందుకు పోదాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇదేంటంటే మన విజయవాడ